నియోజకవర్గం నుండి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదనేది బలమైన సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ గత 40 ఏళ్లుగా రిపీట్ అయింది. దీంతో ఆ నియోజకవర్గ ప్రజలు కూడా దాదాపు గత 40 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారనే చెప్పవచ్చు. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ పటాపంచలైంది. అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థి పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. దీంతో 40 ఏళ్ల తర్వాత తమకు అధికారం వచ్చిందని ఆ నియోజకవర్గ ప్రజలు సంబరపడుతున్నారు. ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం? 40 ఏళ్ల సెంటిమెంట్ ను పటాపంచలు చేసిన ఆ నేత ఎవరు? మరి ఈసారి అయినా ఆ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయా? అనంతపురం జిల్లాలో ఉన్న ఉరవకొండ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. ఇక్కడ ప్రజలకు అధికారం లేక దాదాపు 40 సంవత్సరాలవుతోంది. అదేంటి అధికారం లేకపోవడం ఏంటని అనుకుంటున్నారా? అదే నిజం. ఇక్కడ ఒక విచిత్రమైన సెంటిమెంట్ 40 ఏళ్లుగా కొనసాగింది. గత 40 ఏళ్లుగా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధించారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవరు. అయితే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు 1983లో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కానీ అప్పట్నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో వచ్చే పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవకపోవడం విశేషం. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ పటాపంచలైంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఇక్కడ విజయం సాధించారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. దీంతో దాదాపు 40 ఏళ్ల తర్వాత ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు అధికారం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ 4సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదటిసారిగా 1999లో తెలుగుదేశం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2004లో సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వై విశ్వేశ్వరరెడ్డిపై పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లోనూ పయ్యావుల రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వై విశ్వేశ్వరరెడ్డిపైనే పయ్యావుల విజయం సాధించారు. కానీ ఆ 2 పర్యాయాలు రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే 2014లో వైఎస్ఆర్సీపీలో చేరిన వై విశ్వేశ్వరరెడ్డి చేతిలో పయ్యావుల కేశవ్ ఓటమి పాలయ్యారు. కానీ ఆ ఏడాది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే 2019లో టీడీపీ నుండి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. కానీ ఆ ఏడాది రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2024లోనూ టీడీపీ నుండి పయ్యావుల కేశవే విజయం సాధించడం, టీడీపీ అధికారంలోకి రావడం విశేషం. ఇలా 40 ఏళ్ల తర్వాత ఉరవకొండలో గెలిచిన అభ్యర్థి పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సునామీ సృష్టించి 12 స్థానాలను కైవసం చేసుకోగా ఉరవకొండ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పయ్యావుల పరాజయం పాలయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రిపీట్ అయింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి జిల్లాలో 12 స్థానాలు రాగా తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆ 2 స్థానాల్లో ఒకటి ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్ విజయం సాధించగా హిందూపురం నుండి బాలకృష్ణ విజయం సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓటమి పాలయ్యారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం అనంతపురం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 14 నియోజకవర్గాలకు గాను టీడీపీ 14 నియోజకవర్గాల్లోనూ పసుపు జెండా ఎగరేసి తన సత్తా చాటింది.
గత ఏడాది ఉరవకొండ నియోజకవర్గం ప్రజలకు అధికారం వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఉరవకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రంలోనే కీలక శాఖ అయిన ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. దీంతో ఉరవకొండ నియోజకవర్గం రూపురేఖలు మారతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఓడిపోయినా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని చెప్తున్నారు స్థానికులు. అనంతపురం జిల్లా మర విద్యుత్కు అనుకూలించడంతో ఉరవకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గాలిమరలు ఏర్పాటు చేసి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఇప్పుడు అధికారం చేపట్టి తర్వాత పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధిపై తన దృష్టి సారించారు. ముఖ్యంగా రాయలసీమకు అతి ప్రధానమైన హంద్రినీవా కాలువ పనులు వేగవంతంగా చేపట్టారు. కాలువ వెడల్పు చేసి అనంతరం జిల్లా వ్యాప్తంగా సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి పయ్యావుల కేశవ్ గారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు గెలిచినప్పుడు పైన ప్రభుత్వం రాకపోవడం, పైన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ ఈయన గెలకపోవడం వల్ల అయినప్పటికీ ఆయన అభివృద్ధికి పాటుపడుతూ అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గానికి ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. అభివృద్ధిలో భాగంగా హాస్పిటల్ అయితేనేమి, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అయితేనేమి, ప్రభుత్వ స్కూల్స్ అయితేనేమి, డిగ్రీ కళాశాల అయితేనేమి, ప్రధానంగా రహదారులు అయితేనేమి అన్నిటినీ కూడా అభివృద్ధి చేస్తూ ఇప్పుడు ఆయన గెలిచి పైన ప్రభుత్వం రావడం వల్ల ప్రధానంగా రైతులకు సాగునీరు అయితేనేమి, అలాగే ఉరవకొండ నియోజకవర్గానికి ప్రజలకు త్రాగునీరు అయితేనేమి గవర్నమెంట్ వచ్చినటువంటి 5 నెలల్లోనే 6 నెలల్లోనే ఈరోజు ఉదాహరణకి ఉదిరిపుకొండ నుంచి మన ఉరవకొండ వరకు త్రాగునీటి పైప్ లైన్ను ఏర్పాటు చేసి ఈరోజు ఉరవకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ వేసవికల్లా త్రాగునీటి సమస్యను తీర్చే కార్యక్రమంలో కృషి చేస్తూ ఉన్నాడు. ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అంటే పయ్యావుల కేశవ్ అంటేనే అభివృద్ధి. ఆయన అసెంబ్లీలో ఉపన్యాసం మొదలు పెడితే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. దాంతో ప్రతిపక్ష పార్టీలు చెవులప్పగించి చూడటమే. అయితే ఆయనపై అవినీతి ఆరోపణల విషయానికి వస్తే ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని నియోజకవర్గంలో టాక్ ఉంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన 3 పర్యాయాలు కూడా రాష్ట్రంలో టీడీపీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలోనే కూర్చుంది. ఈసారి మాత్రమే ఉరవకొండలో ఆయన ఎమ్మెల్యేగా గెలవగా రాష్ట్రంలోనూ టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పటి వరకైతే పయ్యావులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని నియోజకవర్గంలో ప్రజలు చెబుతున్నారు. అయితే పయ్యావుల కేశవ్ ఉరవకొండలో ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి కావడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేశవ్ కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మరి ఆర్థిక మంత్రిగా నిధుల వరదలు పారించి తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.